హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఇవాళ వీడియో ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఒకళ్ళు హౌస్ని సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు. సో దాన్ని గృహప్రవేశం మేము ముగ్గురం కలిసి దానికి బయలుదేరాము. వాళ్ళైతే పూజ ఇలా ఇంత బాగా చేసుకున్నారనమాట. నైట్ మిడ్-నైట్ 3 o'clockకి గృహప్రవేశం స్టార్ట్ అయ్యింది. సో మేము ఆ టైంలో నిద్రపోయాము, ఆ టైంకి వెళ్ళలేదు. తెల్లారి నిద్ర లేచిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళాము. సత్యనారాయణ స్వామి వ్రతము, వాస్తు పూజ అన్నీ బాగా ఘనంగా చేసుకున్నారు. సో ఇదిగోండి మంచి గుమ్మడికాయ, దీనికి కూడా బొట్లు పెట్టి డెకరేషన్ చేసుకున్నారు. అదిగోండి దీపం అంటే 24 hours ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది, అఖండ దీపం అంటారు. సో పూజ అయితే ఇదిగోండి కలశం పెట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారని చెప్పాను కదా. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టుకున్నారు. పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళు కొట్టారు, నేనైతే తీసుకెళ్ళలేదండి. ఆ బౌల్స్ నిండా ప్రసాదాలు వాళ్ళు చేశారు ఇంట్లో. అంటే చేశారు, ఆర్డర్ ఇచ్చారు, కొన్ని చేశారు, కొన్ని ఆర్డర్ ఇచ్చారనమాట. అవన్నీ ముందుగా దేవుడికి పెట్టేసేసారు. అది వచ్చేసేసి దేవుడు కదండి, ఇది వచ్చేసి డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో కబోర్డ్స్ చాలా బాగున్నాయి, చూశాను నేను. ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది. ఇదిగోండి ప్రతి ఇంట్లో గృహప్రవేశానికి గుగ్గిళ్ళు ఉడకబెడతారట. సో పొయ్యి పెట్టారు కదా, పెట్టినప్పుడు గుగ్గిళ్ళు ఉడకబెట్టారు. ఇదిగోండి రాగి బిందెలు ఈ గిన్నె నిండా ప్రసాదం చేసుకున్నారు. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు కొత్త పొయ్యి కొన్నారు, ఇంట్లోకి వచ్చేటప్పుడు కొత్త పొయ్యి కొనేసేసుకున్నారు. తర్వాత వీళ్ళు కబోర్డ్స్ అన్నీ చేయించి ఇచ్చేసారండి. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇవన్నీ కొత్తగా చేశారు. వీళ్ళైతే వచ్చి కొత్తగా షింక్ పెట్టి ఇక్కడ నుంచి చూడటానికి కూడా బాగుంది. బయటికి వ్యూ పాయింట్ బాగుంది. మ్యాక్సిమం కబోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. వీళ్ళు సెకండ్ హ్యాండే తీసుకున్నారు కానీ ఇల్లు అయితే సూపర్ ఉందండి. వాళ్ళు విత్ సామాన్ ఇచ్చేసారు మ్యాక్సిమం అన్నీ. కబోర్డ్స్ కూడా చాలా లుకింగ్ ఉన్నాయి. ఇటు నుంచి వంటగదిలోంచి వెళ్తే డైనింగ్ హాల్ ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా అనమాట. ఫ్రిడ్జ్ కూడా పాత వాళ్ళు వదిలేసింది. అక్కడ బాల్కనీలో వాషింగ్ మిషన్ విత్ ఫ్యాన్స్ వదిలేసేసారు. ఇక్కడ నుంచి ఇది హాల్, డైనింగ్ హాల్లోంచి హాల్లోకి వచ్చేసాము. ఇటు వచ్చేసేసి ఇదిగోండి ఈ సోఫా సెట్టు, ఆ టీవీ అన్నీ కూడా అవి కూడా వదిలేసినవే. అవన్నీ వాళ్ళు కొత్తగా కొనుక్కున్నవే. ఏంటంటే ఇల్లు అమ్మేశారు కాబట్టి వదిలేశారు, తీసుకెళ్ళలేక వాళ్ళది హైదరాబాద్ అని. ఈ బెడ్, ఆ ఏసీ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారట. బెడ్ కూడా ఇచ్చేసారు, అది మాస్టర్ బెడ్రూము ఆ ఇంటికి. అండ్ ఫైనల్లీ ఇటు పక్కేమో దేవుడి గది. అంటే దేవుడి గది అని నేను అన్నాను, కానీ అది సెకండ్ బెడ్రూమ్, ఇది ఫైనల్గా ఇది అవుట్. ఏది మీ ఫ్రెండ్ ఏది లోపలికి వచ్చినట్టు అనుశ్రీ ఆర్వి పడేసింది. పాపని వాళ్ళ అమ్మ తీసుకుంటుందని తను వదిలేసేసింది. బట్ వాళ్ళ అమ్మ చూడలేదు, తను కింద ఇప్పుడే వస్తున్నా తెలుసు. ఇదిగోండి మా మోక్ష వాళ్ళ క్లాస్మేట్ అనమాట. ఆ బాబు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళట వీళ్ళు, అందుకని గృహప్రవేశానికి వచ్చారు. అదనమాట సంగతి. అందరూ భోజనం అయితే కింద, మా అపార్ట్మెంట్లో కింద ఇలా ఉంటుంది, అందరూ భోజనం కిందే అనమాట. నేను ఇప్పుడే కింద దిగుతున్నా కాదబ్బా. చిన్ని వెళ్ళిపోతుంటే చిన్ని నిన్నే వీడియో తీస్తున్నా అని పిలిచి మరీ చెప్పాను అనమాట. మా పాప కూడా అనమాట. అందరం కలిసి కిందికి భోజనానికి వచ్చేసాము. భోజనం దగ్గర వెరైటీలు అయితే రైస్, సాంబార్, చిప్స్, పెరుగు, బీరకాయ చట్నీ, ఫ్రై, వంకాయ కూర, పెరుగు చట్నీ, బిర్యానీ, పులిహోర, పూర్ణం. నేనైతే రివర్స్లో ఉంచి తీసుకొని వచ్చాను వీడియో. హాయ్ అండి, ఇప్పుడే ఒక గృహప్రవేశానికి వెళ్ళొచ్చాను. వాళ్ళు ఏంటంటే మేము వెళ్ళినందుకు కవర్స్ ఇచ్చారు. మేము ముగ్గురం కలిసి వెళ్ళాం కదా, పిక్ నేను మ్యాక్సిమం యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. సో మా ముగ్గురికి ఇచ్చిన కవర్లన్నీ నేనే ముందు పెట్టుకొని ఎవరికి ఏమొచ్చాయని టాలీ చేస్తున్నాను అనమాట. ఎవరికి ఏ కలర్ వచ్చిందా అనేసి చెక్ చేసుకుంటున్నాము. ఎందుకండి మీటర్ బ్లౌజ్ పీసెస్ పెట్టారు. అరటిపళ్ళు, ఆడవాళ్ళకి ఏంటంటే ఆతురత, ఎక్కడికైనా వెళ్ళిరా కానీ వాళ్ళు ఏం పెట్టారు అని చూసుకుంటాం కదా, ఆ ఆతురతతో అనమాట ఏమిచ్చారా అని. సలివిడి
పువ్వు, ఆకు, ఒక్క అరటిపళ్ళు అనమాట. ఇలా ఇచ్చారు. ఒక కాయిన్ కూడా పెట్టారండి. ఇందాక నుంచి కవర్ టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుంది. ఏటా అని చూస్తున్నాను. ఇవి అయితే ఇందులో చూసేసాం కదా, ఇక అన్నీ అలా చూడనక్కర్లేదు. ఎవరికి ఏ కలర్ ఇచ్చారా అనేసి చెక్ చేసుకుంటున్నాం. సో మా ముగ్గురు ఫ్రెండ్స్కి ఇలాగా 3 కలర్స్ భలే ఉన్నాయి కదా బ్లౌజ్ పీసెస్. ఇదిగోండి ఫైనల్గా ఇవి బాగున్నాయా? ఎలా ఉన్నాయో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాను కదా మేము ముగ్గురం కలిసి వెళ్ళామనేసి, అందుకని మేము ముగ్గురం కలిసి పిక్స్ దిగాము. ఫైనల్గా నేను కూడా ఒక సింగిల్ పిక్ దిగాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.